టీటీడీ చైర్మన్ గా నాగబాబు. మెగా బ్రదర్, నటుడు, జనసేన అధిపతి నాగబాబును ఏపీలో కీలక పదవి వరించబోతుందనే విషయం మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ఆయన ఏపీలో లోక్సభకు పోటీ చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ చివరి నిమిషంలో పొత్తు ధర్మాన్ని పాటించి ఆయన బరిలో నుంచి తప్పుకోవడం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన తర్వాత మెగా బ్రదర్ కు అత్యున్నత పదవిని కట్టబెట్టే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఈ వివరాల్లోకి వెళ్తే నాగబాబు రాజకీయ ప్రస్థానం విషయానికొస్తే గతంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేసి దారుణమైన ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన నుంచి కూడా ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయినప్పటికీ ఆయన క్రియాశీలక రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. అయితే 2024 ఎన్నికల్లో కూడా ఎంపీగా పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. ఆయన తన నియోజకవర్గాన్ని కూడా ఎంచుకొని ముందే ప్రచారం, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. కానీ టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ధర్మాన్ని పాటించి తన సీటును బీజేపీకి త్యాగం చేశారు. దాంతో ఈసారి ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఇక తాజాగా ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ కోసం వ్యూహాన్ని రచించారు. కార్యకర్తలు, అభిమానులు, నేతలతో కలిసి భారీగా ప్రచారం నిర్వహించారు. ఆయన కృషి, నేతల పట్టుదల వల్ల పిఠాపురంలో రికార్డ్ మెజారిటీతో పవన్ కళ్యాణ్ పేరు నమోదైంది. ఇది ఇలా ఉంటే కూటమి తరఫున కీలక బాధ్యతలు వహించి పార్టీల విజయానికి కృషి చేసిన నాగబాబు త్వరలోనే ఎవరు ఊహించని పదవి దక్కబోతుంది. తాజాగా సమాచారం ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బాధ్యతలు కట్టబెడుతున్నట్టు సమాచారం. ఈ పదవి బాధ్యతల అప్పగింతపై అధికారికంగా ఉత్తర్వులు వెలువడతాయని ప్రచారం జరుగుతోంది.